ఇప్పుడే చూశారు మీరు, అమరావతి ఇప్పుడే కొత్త కళ వచ్చింది. రాష్ట్రం మారుమూలమంతా కూడా అమరావతి గురించి. అంటే ఒకటి వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ముసలి వాళ్ళు అవుతున్నారు, తర్వాత సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిని సీఎం. అదేవిధంగా చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా టీడీపీ కార్యకర్తలు అంతగా మన లోకేష్ అన్న కార్యకర్తలు అంతగా లోకేష్కి సమర్థత లేదు, బ్రాహ్మణి గారికి ఉందని చెప్తున్నారు. అది చెప్పండి. చెప్పే వాళ్ళు చెప్తారండి. లోకేష్ గారి గురించి పప్పు గిప్పుకొని ఎన్నో విమర్శలు చేశారు. మా అన్న రెడ్ బుక్ పెట్టుకొని ప్రత్యర్థుల్ని ఉచ్చులు పోపిస్తున్నాడు. వాడు తడిచిపోయి ఎక్కడెక్కడ పారిపోతున్నారు. లోకేష్ గారి గురించి మాట్లాడే వాళ్ళు ఎన్నో మాట్లాడవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ మాకు లోకేష్ అనే. లోకేష్ అనే కలిసి మేము పనిచేస్తాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, ఇంకా 25 సంవత్సరాలు. శ్రీరెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆమె గురించి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? శ్రీరెడ్డి అనే ఒక శ్రీరెడ్డి వేస్ట్. ఆమె గురించి మనం ఏం మాట్లాడేది? ఆమె వేస్ట్, ఇప్పుడే పారిపోయి చెన్నైలో ఉంది. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సింది ఏం లేదు. మన అభివృద్ధి పథకంగా ముందుకు వెళ్తాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మాది కుప్పం, మేము ధీమాగా ఉన్నాం, మా దేవుడు వచ్చాడు. అదేవిధంగా మేము ఏ స్థాయికి వెళ్తాం. మా కుప్పాన్ని సార్ ఎంతో డెవలప్ చేస్తారు. 5 సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా ఏం భయపడే ప్రసక్తి లేదు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగు.